అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఆదికాండం 26:24. యెహోవా అతనికి ప్రత్యక్షమే, నేను నీ దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అని ఇస్సాకుతో దేవుడిని యెహోవా సెలవిస్తున్న మాట ఇది. ప్రైజ్ లార్డ్. యెషయా 43:5, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు తన ప్రజలతో చెబుతా ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో, తన సేవకులతో, మరి అలాగే తన బిడ్డలతో ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాల్లో భయపడకము అని ధైర్యం చెబుతూనే ఉంటూ ఉన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. మరి అలాగే అబ్రహాంతో ఆదికాండం 15:1 భయపడకము, నేను నీకు కేడుము. అలాగే హాగరుతో అంటున్నాడు ఆదికాండం 21:17-20 చూస్తే, హాగరు భయపడకము, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. అప్పుడు ఆదికాండం 46:3-4 చూస్తే, ఆయన నేనే దేవుడను, నీ దేవుడను, ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదనని ఇస్సాకుతో చెప్పినాడు దేవుడు. సంఖ్యాకాండం 21:34, యెహోవా మోషేతో ఇట్లా, అతనికి భయపడకము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించితిని అని బాషాను రాజైన ఓగురు గురించి మోషేతో సెలవిచ్చిన మాట ఇది. నిర్గమ 14:13-14 చూస్తే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయ రక్షణ, మీరు ఊరక నిలిచి చూడుడి, యెహోవా మీ పక్షం యుద్ధం చేయనని మోషే ఐగుప్తు సైన్యమును గురించి, ఫరో రాజును గురించి దేవుని పక్షంగా మోషే చెబుతా ఉన్నాడు. సంఖ్యాకాండం 3:22-21, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని మోషే యెహోషువ వెలుచున్న రాజ్యములన్నిటిని గురించి, యెహోవా చేయబోతున్న కార్యముల గురించి మోషే ఇశ్రాయేలు ప్రజలకును యెహోషువకును ధైర్యం చెబుతున్న మాటలు ఇవి. ద్వితీయోపదేశకాండం 31:8, భయపడకము, విస్మయమందుకము, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడని దేవుని పక్షంగా మోషే యెహోషువతో చెబుతా ఉన్నాడు. యెహోషువ 8:1, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తీసుకుని పోయి హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నానని యెహోవా యెహోషువతో సెలవిచ్చినాడు. యెహోషువ 11:1-6, యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారిగా నేను వారిని అందరినీ అప్పగించేదను అని దాదాపు 15 మంది రాజులకు పైబడి వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకుని, మరి విస్తారమగు గుర్రాలతోనూ రథాలతోనూ ఇశ్రాయేల్ మీదకి తమ సైనికులందరినీ సమకూర్చుకుని దిగి వచ్చినాడు. వచ్చినప్పుడు యెహోవా సెలవిస్తున్న మాట ఇది. న్యాయాధిపతుల గ్రంథం 6:10, దేవుని ప్రజలు నివసిస్తున్న దేశం యొక్క ఏ దేవతలన్నో వాటికి భయపడకుడి అని దేవుడిని యెహోవా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. న్యాయాధిపతులు 6:23, యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావు అని దేవుని దూతను చూచి భయాందోళనకు గురైన గిద్యోనుతో ధైర్యపరుస్తా ఉన్నాడు దేవుడు. మొదటి దినవృత్తాంతాలు 22:13, భయపడకము, దిగులు పడకము, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము, నీ వృద్ధి పొందెదు అని తన కుమారుడైన సొలొమోనుతో దావీదు ధైర్యపరుస్తా ఉన్నాడు సొలొమోను. 2వ దినవృత్తాంతాలు 15-17 చూస్తే, ఈ గొప్ప సైన్యమును చూసి మీరు భయపడకుడి, జడికుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును, రేపు వారి మీదకి పోడి, యెహోవా మీతో కూడా ఉండును, యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు అని మరి ఆసాపు సంతతి వాడైన లేవీయుడైన యహజీయేలు మీద దేవుని ఆత్మ దిగిరాగా అతను సెలవిచ్చిన మాటలు ఇవి. సామెతలు 3:25-26, ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కులు పడకుండానట్లు ఆయన నేను కాపాడును అని తన వాక్యం చేత హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు. యెషయా 35:4, భయపడక ధైర్యంగా ఉండి, ప్రతిదండన చేటికే మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయను,
ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును అని తత్తరిల్లు హృదయాలతో ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు. యెషయా 41:10 భయపడకము, నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతను, నీకు సహాయం చేయడం నేనే అని నీతి అయిన నా దక్షిణ హస్తముతో మరి నిన్ను బలపడతను, నీకు సహాయం చేస్తానని దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకుని తన సేవకులతో ఏర్పరచుకున్న తన సేవకులతో సెలవిస్తున్న మాటలు ఇవి. యెషయా 44:2-3 భయపడకు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనని తన సేవకులతో తాను ఏర్పరచుకున్న వారితో దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాటలు ఇవి. యెషయా 54:4-5 భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచకము, నువ్వు నీ వైధవ్యపు నిందను ఇక జ్ఞాపకం చేసుకునవు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని నీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు, పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. 21:8 వారికి భయపడకు, నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. యెహెజ్కేలు 2:5-6 నీవు ఎట్టి వారి మధ్య తిరుగుచున్నాను, ఎలాంటి వారి మధ్య నివసించుతున్నాను, ఆ జల్లకు భయపడకు, వారి మాటలకు భయపడకు అని ప్రభువు యెహోవా సెలవిస్తా ఉన్నారు. 3:9 వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూచి భయపడకు, నీ ముదురు చిక్కుముక్కు రాతి కంటే కఠినముగా ఉండు, వజ్రం వలె చేసేదను అని ప్రభువు యెహోవా సెలవిస్తా ఉన్నారు. దానియేలు 10:12-18-19 భయపడకము, నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని మరి ఆత్మలోను మనసులోను శరీరమందును బలహీనతా స్థితిలో ఉన్న దానియేలుతో దేవుని దూత ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటలు ఇవి. యోవేలు 2:21 దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తాడు. 22 పశువులారా భయపడకుడు, గడ్డి బెల్లలో పచ్చిగా మొలుచును, చెట్లు ఫలించును, సమృద్ధిగా ఫలించును. 23 తొలకరి వర్షము కడవర వర్షము మీకు అనుగ్రహించును. జకరియా 8:13 భయపడక ధైర్యం తెచ్చుకునడి, నేను మిమ్మును రక్షితును, వెనుక తట్టు చూచి శ్రమలో ఉన్న వారితో చెబుతా ఉన్నాడు దేవుడు. లూకా సువార్త 8:50 భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని మరి తన అస్వస్థత కలిగి చనిపోయినప్పుడు నిరీక్షణ కోల్పోయి ఉన్న సమాజ మందిరపు అధికారితో దేవుడు సెలవిస్తున్న మాట ఇది. లూకా సువార్త 1:30 భయపడకము, దేవుని వల్ల కృప పొందుతావని రాబో దినాల కొరకు తల్లి కాబోతున్న మరియను ధైర్యపరుస్తా ఉన్న మాట ఇది. 10-11 భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వర్తమానం, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని రక్షణ భద్రత లేక ఆందోళనకు గురి అయిన గొర్రెల కాపాడుతో చెప్పబడుతున్న మాటలు ఇవి. లూకా సువార్త 12:32 చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమైనది. ప్రేయస్లాడు. అపొస్తలుల కార్యం 18:9 నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నానని సువార్త ప్రకటిస్తున్న పౌలుతో దేవుడు సెలవిస్తున్న మాట. 1 పేతురు 3:14 వారి బెదిరింపులకు భయపడకూడదు, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. ఇలాగన ఆయా పరిస్థితులను బట్టి, వ్యాధులను బట్టి, యుద్ధాలు పోరాటాలను బట్టి భయాందోళనకు గురి ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఈ నెల ప్రారంభ దినాన్ని మనందరికీ ధైర్యపరుస్తూ తెలియజేసిన ఏకైక మాట, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. అంతేకాదు హగ్గై 2:4-5 దేవుడని యెహోవా వాక్కు సెలవిస్తున్నట్లుగా ధైర్యం తెచ్చుకుందాం, దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక ధైర్యం తెచ్చుకుందాం, ఆయనతో మనతో చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుందాం. ఆయన ఆత్మ అంటే దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది గనుక భయపడక ధైర్యం తెచ్చుకుందాం. ఆమేన్. మరో మాట ఏంటంటే ప్రకటన 1:17-18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతున్నైతే గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని భయపడక ధైర్యముగా నిందుముగాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు వారిని నమ్ముకుని నిందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధ నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. మా దేవ, మా ప్రభువా, భయపడవద్దు, దిగులు పడవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నేను మీకు తోడుగా ఉన్నాను అని మీరు మాతో అనుదినము చెబుతున్నా
మీ మాటలను చెబుతూ వస్తున్నారు. ఆ మాటలు మేము మా చెవులు వినినట్లును మేము ధైర్యం తెచ్చుకొని భయపడక నిబ్బరం కలిగి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో జీవించినట్లును నీ కృప నాకును మా ఎల్లరికి నీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.